మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉదయం 7 గంటల సమయంలో చేప ప్రసాదం కోసం క్యూ లైన్ లో రాజన్న నిలబడ్డాడు. నిజామాబాద్ సిరికొండకు చెందిన రాజన్న క్యూ లైన్ లో తోపులాటతో స్పృహ తప్పి పడిపోయాడు. కేర్ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ రాజన్న మృతి చెందాడు. బేగం బజార్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, ప్రతి ఏటా అయితే మృగశిర కార్తెల్లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉంటారు బత్తిని కుటుంబ సభ్యులంతా కలిసి. సో ఈసారి కూడా అదే విధంగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కానీ ఈ చేప మందు ప్రసాదంలో ఈ పంపిణీ జరిగేటప్పుడు ఒక వ్యక్తి మరణించినట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? మరణానికి గల కారణాలేంటి? మనం చూసినట్లయితే ఈరోజు మృగశిర కార్తె ప్రారంభాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయితే చేప ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని అయితే ఇటు బత్తిని కుటుంబ సభ్యులతో పాటు ఇటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చేప మందు కోసం ఎవరైతే టోకెన్లు తీసుకున్నారో వారందరినీ కూడా ఉదయం లోపలికి ఎంట్రీ చేసే సమయంలో సమయం 6 నుంచి 7 గంటల మధ్యలో అయితే ఒక్కసారిగా జనాలు టోకెన్లు తీసుకొని వచ్చి క్యూ లైన్లో నిలబడ్డ క్రమంలో కొంత ఒత్తిడికి గురవడం జరిగింది. మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఉదయం నుంచి కూడా చూస్తున్నాం ఇదే రకమైనటువంటి పబ్లిక్ ఉన్నారు. ఈ పబ్లిక్ ఏదైతే ఉందో అక్కడ ఎంట్రీ గేట్ ఏదైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్కు సంబంధించినటువంటి 4వ నెంబర్ గేట్ ఏదైతే అజంతా గేట్ ఉందో అజంతా గేట్ వద్ద అయితే ఒక్కసారిగా తోపులాట జరిగింది. అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లు బారికేడ్లు కూడా ఒక్కసారిగా కొందరు మీద పడిన క్రమంలో అక్కడ కొంత గాలాడకైతే రాజన్న అనేటువంటి వ్యక్తి వృద్ధుడైతే కొంత అస్వస్థతకు గురై అక్కడ పడిపోవడం జరిగింది. వెంటనే గమనించినటువంటి స్థానికులు కుటుంబ సభ్యులు తనను 108 సహాయంతో అయితే ఆసుపత్రికి తరలించి ఉదయం జరిగింది. ఈ క్రమంలో తను హాస్పిటల్ స్థానికంగా ఉన్నటువంటి కేర్ హాస్పిటల్లో అయితే షిఫ్ట్ చేసిన అనంతరం అయితే అక్కడ సిపిఆర్ కూడా చేయడం జరిగింది. అంబులెన్స్లో కూడా గుండెకు ఆక్సిజన్ అందనటువంటి పరిస్థితిలో అక్కడ 108 అంబులెన్స్ లో ఉన్నటువంటి ఏఎంటీ కూడా వెంటనే అతనికి సిపిఆర్ చేసినటువంటి విజువల్స్ కూడా మనం కనిపెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా తనకు అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా జనాలతో నిండిపోయిన క్రమంలో కొంత ఆక్సిజన్ తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, అదేవిధంగా గుండెపోటు వచ్చినట్టు కూడా అక్కడ వైద్యులు నిర్ధారణ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రాజన్న 57 ఏళ్ల వయసు ఉన్నటువంటి వృద్ధుడు రాజన్న అయితే మరణించడం జరిగింది. మృతుడు వచ్చేసి నిజామాబాద్ జిల్లా సిరికొండ వాసిగా అయితే గుర్తించి బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసు అధికారులు అయితే నమోదు చేసి చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా జనాలు ఒక్కొక్కరుగా అయితే ఇక్కడికి వచ్చేసి చేప మందు తీసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఉదయాన్నే ఎంట్రీ తీసుకున్నటువంటి సమయంలో జరిగినటువంటి ఈ ఘటనలో మాత్రం రాజయ్య అనేటువంటి వృద్ధుడు అస్వస్థత గురై పడిపోయినాడు. వెంటనే సంబంధించినటువంటి స్థానికులు గుండె ప్రభుత్వం ముచ్చెందినట్లయితే అక్కడ వైద్యులు నిర్ధారించినట్టు మనకు తెలుస్తా ఉంది. రేఖ మనం చూడవచ్చు ఉదయం నుంచి ఇప్పటివరకైతే సుమారు 70,000కు మించినటువంటి ప్రజలు కూడా ఈ యొక్క చేప ప్రసాదాన్ని తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. కాకపోతే ఏంటంటే పొద్దున్నే ఒకసారిగా టోకెన్లు ఉన్న వాళ్ళందరూ కూడా అంటే మనం చూస్తున్నాం గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చినటువంటి ప్రజలతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు సుమారు అక్కడ మనం చూసినట్లయితే 20,000 మందికి పైగా ఒక్కసారిగా లోపలికి ఎంట్రీ తీసుకున్న సమయంలో అయితే పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లను కూడా దూసుకొని ప్రజలు కానీ చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఉన్న నేపథ్యంలో కొంత ఒత్తిడి గురైనటువంటి అయితే అనేటువంటి వృద్ధుడు మాత్రం అస్వస్థత గురై కింద పడిపోయినటువంటి పరిస్థితులను మనం ఉదయం గమనించడం జరిగింది. అనంతరం హాస్పిటల్ వెళ్ళేటప్పటికే తాను మార్గమధ్యంలో మృతి చెందినట్లయితే వైద్యులు నిర్ధారణ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఉదయం నుంచి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇప్పటికీ 70,000 మందికి మించి కూడా ఇక్కడ చేప ప్రసాదం తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొనసాగుతా ఉన్నాయి. రేఖ. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.